హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి వట్టి వేరుతోటి తయారు చేసినటువంటి వినాయకుడు, అలాగే మనకి సింహద్వారాన్ని కూడా కట్టుకుంటున్నారు కదండి. ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటి అని అంటే ఇవి వచ్చేసి అండి మనకి చేనేత హస్తకళ ప్రదర్శన అనేది ఉంటుంది కదా, అక్కడ వాళ్ళే స్వయంగా నేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఎక్కువగా కొనుక్కుంటున్నారు అన్నమాట. లేదు అని అంటే ఆన్లైన్లో అయినా తెప్పించుకుంటున్నారా అండి. ఏంటి అంటే ఇవి మనము పూజ గదికి కానివ్వండి, సింహద్వారి కానివ్వండి కట్టుకుంటే మనకి ఏంటి అని అంటే నరదృష్టి అనేది పోతుంది అంట. అంతేకాకుండా అంటే ఇంటికి మనము ఏదైనా పని విజయం సాధించేలా అయ్యేలా చేస్తుందంట అండి. మనం దీన్ని ఏంటి అని అంటే మనము భగవంతుని కూడా సమర్పించుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా అండి మనకి వడ్లతో చేసినటువంటి వడ్డి వేర్లతో చేసినటువంటి మాలలు కూడా దొరుకుతూ ఉన్నాయి కదా, మనకి పక్షులకు కూడా ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అండి ఇవి వచ్చేసి మెయిన్గా నరదిష్టి కోసమే తీసుకుంటున్నారు చాలామంది. మనకు పని విజయం కలగాలి అని చెప్పేసి, ఎందుకంటే మనం సింహద్వారం నుండే నడుస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాం కదా. మనకు తెలిసిందే కదా అంటే మనకి నరదిష్టి పోవడానికి వినాయకుడిని పెట్టుకుంటూ ఉంటాము. అలాంటిది ఈ మధ్యకాలంలో వట్టి వేరుతోటి చేసినటువంటి వినాయకుడిని పెట్టుకుంటున్నాం. అంతేకాదండో ఇదే ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటని అంటే దాని నుండి వచ్చే సువాసన వలన మనకి ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుందంట. మూలికలాగా కూడా పడుతుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని.